దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అంబరాన్నంటిన పింఛన్ల పంపిణీ సంబరాలు. పెదపాడు మండలం కొత్తూరులో గ్రామీణ పండుగను తలపించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం. హామీల అమలులో లబ్ధిదారుల మొహాల్లో వెల్లివిరిసిన ఆనందాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా పింఛన్లు పంపిణీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఐఏఎస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ సందర్భంగా భారీ గజమాలలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికిన పెదపాడు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి పుష్పగుచ్చం అందించి సాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3 నెలల పింఛన్ డబ్బుతో కలిపి 7,000 రూపాయలతో పాటు పెంచిన ఇతర పింఛన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అర్హులైన పేదలకు చెందాల్సిన డబ్బును పక్కదారి పట్టిస్తూ సామాజిక పెన్షన్ల విషయంలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. అవునా, మనం అన్న మాట ప్రకారం 1000 పెంచాం. అది కాకుండా ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. అది కూడా నెలలో 1000 కాడికి 3000 ఇచ్చాం. కలిపి 7,000 అన్నమాట పోషించుకున్నాం. మీ మాట మీరు పోషించుకున్నారు, మా మాట మేము పోషించుకున్నాం. సరేనా? ఇల్లు ఎప్పుడు కడతాం? సార్ కొంచెం మాట మేము పోషించుకుంటున్నాం. మీ మాట కూడా మీరు పోషించుకున్నారు కాబట్టి మిమ్మల్ని తప్పుగారు వచ్చారు. ఏమండి, ఆ మాట జిల్లా అంతా చెప్పండి మేడం. డేట్లో ఉంటే తుప్పట్టిపోయినట్టున్నాయి, వాళ్ళు వాడేసుకున్నారు. ఎవడో 20 కోట్లు ఇచ్చారు సంబంధించి